అదృష్టం ఈ వంకతో అయినా సరే వాడు భలే కొట్టేశాడు. వాళ్ళు గురువుగారికి దక్షిణ ఇచ్చుండరు. ఈ కపిలా నది చాలా ఉత్తమమైనది, పరమ పావనమైనది, 3 లోకాల్లో ప్రసిద్ధికెక్కినది. ఆ కపిలా నదిని దర్శనం చేసి ఆ నీళ్లు చల్లుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇందులో ఆ నీళ్లు చల్లుకున్న వాళ్ళు 100 కోట్ల తీర్థస్థాన ఫలం పొందుతారు. అక్కడ ఏం చేసినా 1 కోటి రెట్లు ఫలం వస్తుంది. పైనేమో కపిలం ఉంటే కిందకి దిగితే లోయలో మరొకటి ఉన్నదండోయ్, దానికి విశల్య అని పేరు. విశల్యకరణ, ఎముకలను కూడా అతికించే శక్తి కలిగిన నది అది. ఆ నదీ తీర్థం తాగితే దెబ్బలు తగిలినా ఎముకలు తొందరగా పగలకుండా ఉంటాయి. అమరకంటక పర్వత ప్రాంతంలో 2 ఉన్నాయి. ఒకటేమో కపిల, 2 విశల్యకరణ. ఆ కిందకి దిగాలి, కానీ దురదృష్టవశాత్తు ఓపిక లేక అంతా విశల్యకరణ దగ్గరికి వెళ్ళలేకపోయారు. తీర్థయాత్ర చేసిన వాళ్ళు చాలామంది కిందకి దిగారు మన కళ్ళ ముందే. చాలా అగాధంగా లోయలో ఉంది, అది విశల్యకరణ. అందులో స్నానం పొందితే వాడి శరీరంలో ఉన్న ఎముకలకు కూడా ఆరోగ్యం చేకూరుతుంది. ఎముకలలో కొన్ని పాపాలు ఉంటాయట, మనం చేసిన పాపాలు కొన్ని అస్థిగతములు అవుతాయి, ఆ పాపాలు కూడా పోతాయి. దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకని సర్వప్రాప ప్రణాశని విశల్య అన్నారు. విశల్య అంటే ఎటువంటిది అనమాట? నర్మదా సంశ్రిత పుణ్య విశల్య నామ నామతః ఉత్పాదిత మహాభాగ సర్వపాప ప్రణాశిని. ఈ నర్మదా నదిని ఆశ్రయించుకుని అమరకంటకం దగ్గర ఉన్న 2వ నది విశల్య. అక్కడే ఉత్పాదన అయింది, అక్కడే పుట్టింది. అది నర్మదలో కలిసిపోతుంది. తర్వాత అన్ని పాపాలు తొలగిస్తుందన్నమాట. రాత్రిపూట అక్కడ ఉన్నవాడు కపిల విశల్య, కపిల విశల్య అనుకుంటే ఈశ్వర అనుగ్రహం పొందుతాడు. అక్కడ స్నానం చేస్తే అశ్వమేధ ఫలం లభేత్, సందేహం లేకుండా ఆ ఫలం వస్తుంది. సర్వ పాపములను తొలగించి ఇంద్రలోకాన్ని ప్రసాదించే పురాణ నదులవి.